హాయ్ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా మీరు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. సరే శైలజ అయితే లేపేసాను పొద్దున్నని, స్నానం గట్ట చేసి కూర్చుంది. చూడండి దుప్పలు అయితే ఇస్తున్నాను. శైలజని క్యారెట్ చూడు, రోజు పొద్దున్న లేసి తుడుచుకోవడం ఇవన్నీ మామూలే కదండి. అన్ని ఇంట్లో మొత్తం క్లీన్ చేస్తున్నాము. ఇప్పుడు శైలజని కూడా స్నానం చేయించేసి మరి క్యారెట్ దుప్పలు ఇచ్చి కూర్చోబెట్టాను. ఇప్పుడు నేనైతే పాలు టిఫిన్ కూడా తీసుకొచ్చి సాయంత్రం పెడతాను. తర్వాత పిల్లలందరూ కూడా టిఫిన్ అయితే రెడీ చేసి మరి రోజు ఏమైనా చేస్తాను నేను చూపిస్తాను, చూసేయండి. పాలు తీసుకొస్తానులే, టిఫిన్ పాలు తీసుకొస్తానే జనా తీసుకొస్తానే. ఎప్పుడు మార్నింగ్ రొటీన్ ఊడ్చుకోవటం, తుడుచుకోవటం, బట్టలు ఉతుక్కోవటం ఇవన్నీ మామూలే కదా. మరి ఆ విధంగా నేను కూడా ఎప్పుడు పొద్దున్నే లేచిపోయి మరి నా పనులన్నీ నేను చేసుకుంటా చక్కగా, మరి పిల్లలు చూసుకుంటా, మరి ఇంట్లో పనులన్నీ చేసుకుంటానండి. నా పనులు మేమే చేసుకుంటాము. అయితే ఇప్పుడు వెళ్ళి మరి సాయంత్రాలకి పాలు, తర్వాత మా పిల్లలకి అందరికి టిఫిన్ అన్ని రెడీ చేయాలి. హే లక్కీ రేపు పక్క తప్పుకోమ్మా. మిక్కీ అది లక్కీ అది అవి రెండు వచ్చేస్తున్నాయండి, నాకంటే ముందు వెళ్ళిపోతాయి. ఇక్కడికి పాలు పోయారు కదా, అందుకని చెప్పేసి నాకంటే ముందు వచ్చేస్తాయి. దా చిన్న బాబు అయితే చదువుకుంటున్నాడు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అని చెప్పేసి చదువుకుంటున్నాడు. ఇప్పుడు నేనైతే కిచెన్లోకి వెళ్ళిపోయి పనులు చేసుకుంటానండి. మిద్ది తోటలోకి వచ్చేసాను. ఇంట్లో టిఫిన్ పనులన్నీ అయిపోయి ఇప్పుడు మిద్ది తోటలోకి అయితే చక్కగా వచ్చేసాను. కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి, తోటకూర, పొనగట్టాకుందో కోసుకెళ్ళిపోయి చక్కగా టమాటాలు, పచ్చి టమాటాలు ఉన్నాయి కూడా కోసుకెళ్ళిపోయి నేనైతే చక్కగా ఏంటది పచ్చి టమాటాలు పచ్చడి చేసేసి పప్పును ఆకుకూర అయితే ఈరోజు పిల్లలకైతే వండి పెట్టేస్తానండి. మరి ఇప్పుడైతే కొన్ని ఆకుకూరలు కోసుకుంటాను. తర్వాత మిద్ది తోటలో కొంచెం అక్కడక్కడ చెత్త చెదారం ఉంది, అవన్నీ క్లీన్ చేసుకుని ఆకుకూరలు కోసుకుని పట్టుకెళ్ళిపోయి మరి నేనైతే పచ్చడి చేసుకుని చక్క పప్పు ఆకుకూర వేసేసి వండేస్తాను ఈరోజైతే కూరలో. ఇవి కూడా ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి చూసారా, ఇగో గుత్తులు కింద ఉన్నాయి. ఇగో ఇవన్నీ కోసుకుని చక్కగా వండుకుంటే బాగుంటది. అవసరం వచ్చింది రాక ఇన్ని పనులు చేసుకుని సేపు కూర్చొని ఆకుకూరలు కోసుకొని పట్టుకెళ్ళి పచ్చి టమాటాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన టమాటాలు కోసాను, చాలా టమాటాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఆ పచ్చి టమాటాలు కోసుకుని ఆకుకూరలు కోసుకుని పట్టుకెళ్ళి కూరలు అయితే వండుతానండి. ఇంకా చాలా పనులు ఎందు ఇవాళ చాలా పనులు ఉన్నాయి ఇంట్లో. అన్ని పనులు తప్పదు కదా, చేసుకోవాలి. సేపు కూర్చున్న తర్వాత ఆకుకూరలు కోసుకుని పట్టుకెళ్ళిపోతారు. రిలాక్స్ అనమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాలు. ఆకుకూరలు అసలు ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే నిజంగా చాలా బాగున్నాయి. అప్పటికప్పుడే మనకు కావాలన్నప్పుడల్లా మిద్ది తోటలోకి వచ్చేసి చక్కగా ఈ విధంగా కట్ చేసుకుని కూరలో వండుకుంటుంటే అసలు టేస్టే వేరుగా ఉంది. పచ్చిమిరకాయలు చూడాలి వచ్చినాయి. ఇగో చిన్న చెట్లు 2 ఉంటాయి చాలు, అట్లా నిండా కాయలే. ఓ చెట్టు చూపిస్తాను ఇప్పుడైతే. ఆ చెట్టు నిండా పచ్చిమిరకాయలు అసలు ఎన్ని ఉన్నాయంటే, చెట్టు ఏమో అంత ఉంది, కాయలేమో దాని నిండా ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తాను ఆగండి, మీకు ఆకుకూరలు కోసేసుకున్న తర్వాత చూపిస్తాను ఆగండి. టమాటాలు పోతానే, పచ్చి కోసుకుందాం. పచ్చి అయితే బాగుంటున్నాయి, పచ్చడి మన వేసాను కదా, భలే బాగున్నాయి. పండు టమాటాల కంటే కూడా ఉన్నాయి. నేను కోయిస్తాను పండు టమాటాలు. మన మిద్ది తోటలో ఇప్పుడు పచ్చి టమాటాలు, తర్వాత దీంతో పాటు ఇవ్వండి ఏంటంటే పచ్చిమిరపకాయలు కోసి చక్క పచ్చడి అయితే చేస్తాను, చాలా బాగుంటుంది. పప్పును ఆకుకూర వండేసి పచ్చి టమాటాలతో పచ్చడి అయితే చేస్తాను. పచ్చిమిరపకాయలు ఒక చెట్టుకున్నాయి, చాలా కాయలు ఉన్నాయి, అసలు ఉన్నాయి ఉన్నాయి. ఇక్కడ ఒక టమాటా పండింది, ఇదిగో చూడు. టమాటా చెట్లు అక్కడక్కడక్కడ విత్తనాలు వేసాను, చక్కగా వచ్చి కాయలు అయితే కాస్తున్నాయి బాగా. ఇది వచ్చారా, అమ్మో ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇదిగో ఇది ఎప్పుడు చెట్టు అంటే 2 సంవత్సరాల నుంచి చెట్టు కాస్తూనే ఉంటుంది, అయిపోతూనే మళ్ళా
మళ్ళీ చిగురు వస్తుంది, మళ్ళీ కాత్రయ్యి. చూసారు ఎన్ని ఉన్నాయో. ఈరోజు మన మిద్దె తోటలో చక్క టమాటాలు పచ్చిమిరపకాయలతో పచ్చడి, తర్వాత ఆకుకూరలతో పప్పు ఇవి అయితే వండుతానండి మా పిల్లలకి. చూసారా ఈ విధంగా నేను నా చేతులతోటి చక్కగా ఇలా పెంచి ఆర్గానిక్లో మా పిల్లలకు వండి పెడుతున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇదిగోండి ఎన్ని కాయలు వచ్చేస్తున్నాయి చూసారా ఒక చెట్టుకి. ఇంకా చాలా ఉన్నాయి, ఇగో ఇంకా చాలా ఉన్నాయి. కోస్తున్నాను, కోస్తా ఉంటే ఇంకా వస్తాయి అన్నమాట. ఇంకా ఇలా చాలా చెట్లు ఉన్నాయి అక్కడక్కడ. ఇగో టమాటాలతో పాటు వేస్తున్నాను పచ్చిమిరకాయలు. ఇప్పుడైతే వెళ్ళి ఆకుకూరల కోసం ఇంకా కిందకి వెళ్ళిపోయి ఈ ఆకుకూరలన్నీ చక్కగా క్లీన్ చేసేసుకుని మరి కూర అయితే వండుకుంటాను. పప్పు, ఆకుకూర, టమాటాలు, పచ్చిమిరకాయ వేసి పచ్చడి చేసేసుకుంటానండి. వండుకుంటాకి వెళ్తున్నాను. మరి చూడండి కాకరకాయలు ఉన్నాయండి. ఇదిగో చూడండి ఎన్ని కోసినా వస్తానే ఉన్నాయి కాయలు అయితే. ఇవి ఇంకటి ఉన్నాయి. తర్వాత ఇక ఇక్కడ చూడండి ఒక పాదు పెట్టాను, దానికైతే వచ్చేసినాయి. ఇక చూడండి ఎలా ఏలాడుతున్నాయో. పులుసు పెట్టుకుంటే బాగుంటాయి అంటారు. కాకరకాయ నేను ఎప్పుడు పెట్టలేదు. ఈసారి అవి కోసి పులుసు అయితే పెడతాను. నేను ఎలా పెట్టాలో ఒకసారి మా అమ్మని అడిగి అప్పుడు పులుసు అయితే పెడతా కాకరకాయ. చూసారా ఇగోండి ఇంక ఎక్కువ రోజులు ఉంచామంటే పండిపోతాయి అవి కూడా. కోసేసుకుందాం ఉండు, ఎందుకైనా మంచిది. కోతులు కొయ్యవు లైట్లని, ఎందుకంటే ఇవ్వండి కోతులు ఎందుకు కొయ్యవంటే చేదుగా ఉంటాయి కదండి, అందుకని. పచ్చిమిరకాయలు ఒకటి, ఇవి ఒకటి కోతులు కొయ్యవు. మిద్దె తోటలో ఇలాంటి హార్వెస్ట్ అయితే నేను తీసుకుంటున్నాను చూసారా. ఇదిగోండి ఇంకా ఉన్నాయి కాకరకాయలు, ఇంకా అటు ఉన్నాయి. రా పుష్పను కొయ్యి, అటు ఉన్నాయి, అటు వేపుకుని కాయలు కొయ్యి. అయితే ఆకుకోలేదు కోస్తున్నాను. చేతుల్ని ఏం తింటున్నావు? టిఫిన్ తినేసి అన్నయ్య పెడుతున్నాడు నీకు. అదిగో అట్లు తెచ్చా నీకోసం. ఇష్టం టిఫిన్ ఏంటి? అంతే అట్లు కావాలండి. రోజు అట్లే మా శైతలు రోజు అట్లు కావాలండి. అట్లు బాగున్నాయమ్మా. అక్కడ తాడేపుడు ఉన్న అట్లు ఉండవా? అన్ని బజ్జీలా? దాన్ని ఏమంటారు? ఎలా తింటావు బాగుండాలి? అయితే అలా తినేస్తావా? నీకు క్యారెట్ అంటే కూడా ఇష్టం కదా? క్యారెట్ అంటే అంత ఇష్టమా? అబ్బా ఇలా అంటే చాలా ఇష్టం కదా? అబ్బా చూడండి మా చేతులు ఇలా అంటే చాలా ఇష్టం అనంట మా చేతులకి. క్యారెట్ దుంపలు అంటే నేను చూపించి క్యారెట్ దుంపలు అయ్యో క్యారెట్ దుంపలు అంటే, చేకూరలు అంటే, శనక్కాయలు అంటే, చెరుకులు అంటే చాలా ఇష్టం అంట. అట్లు అంటే ఎంత ఇష్టం అంట కదమ్మా. చూడండి మేము అయింది పాత్ర. నక్కి మిక్కి చూసారు ఎలా పుడుతున్నాయో. చక్కగా వచ్చేసి చుట్టూరు ఉంటాయి, అక్కడ కూర్చుంటే అక్కడే. ఈ విధంగా అయితే మా ఇంట్లో డైలీ పనులు అయితే ఉంటాయండి. ఇంకా చాలా వేసుకుంటాను, వండేసి మా పిల్లలకైతే పెడతాను. మీరు కూడా ఇలా పెంచుకోండి చక్కగా మిద్దె తోటలో. మీరు కూడా చక్కగా ఆర్గానిక్ లో వండుకుని తినండి. తల్లి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.